ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుని రహస్యంగా సేవిస్తున్నావా? రహస్యంగా ప్రార్థిస్తున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. నశించిన దానిని వెదికి రక్షించుట కొరకే మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చింది. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మన యొక్క ప్రతి పాప శాపములను తీసివేయు నిమిత్తమే, మనల్ని పరిశుద్ధులుగా మార్చు నిమిత్తమే, ఆయన ఉండేటువంటి పరిశుద్ధ స్థలములో చేర్చు నిమిత్తమే ఆయన రక్త మాంసంలో పాలిభాగస్థుడిగా, నరావతారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, సుంకపు గుత్తదారుడిగా పిలువబడేటువంటి జక్కయ్య కూడా ఆ మార్గం వెంబడి వెళుతున్నటువంటి యేసుక్రీస్తు వారిని దర్శించాలన్న ఉద్దేశంతో మేడు చెట్టు ఎక్కినప్పుడు యేసుక్రీస్తు వారు జక్కయ్యని పిలిచి వారి గృహాన్ని దర్శించినప్పుడు జక్కయ్య యొక్క జీవితం మార్చబడింది. ఆ ఇంటికి రక్షణ కల్పించబడింది. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నువ్వు ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా రహస్యముగా దేవుని సేవిస్తున్నప్పటికీ కూడాను, ఆనాడు రహస్యముగా దేవుని చూడాలని ఉద్దేశంతో మేడి చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యని పిలిచినటువంటి దేవుడు, జక్కయ్య గృహాన్ని దర్శించినటువంటి దేవుడు, ఈ యొక్క క్రిస్మస్ శుభవేళలలో నిశ్చయముగా నీ యొక్క రహస్య ప్రార్థన చూచినటువంటి దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ యొక్క గృహంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చి నూతనమైనటువంటి రక్షణని నీకు నీ కుటుంబానికి దేవుడు దయచేయబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. Subscribe to my channel. Like, comment, and subscribe.